యేసు రక్తము జయం యేసు రక్తము జయం యేసయ్య రక్తము అతి మధురము ఎంతో విలువైన రక్తము నీ పాపములను నా పాపములను క్షమించిన రక్తము యేసయ్య రక్తము అతి మధురము ఎంతో విలువైన రక్తము నీ పాపములను నా పాపములను క్షమించిన రక్తము యేసు రక్తము జయం యేసు రక్తము జయం యేసయ్య రక్తము అతి మధురము ఎంతో విలువైన రక్తము నీ పాపములను నా పాపములను క్షమించిన రక్తము యేసుప్రభా దైవ సేవకులు వాక్యం చెప్తూ ఉండగా మీ మనసును కుమ్మరించండి. రక్షణ మారు మనసు దయచేయండి. వాక్యం వినే వారందరికీ కృపను దయచేయండి. యేసునామంలో చిన్న ప్రార్థన అడిగి వినుకున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మా తండ్రి గారు వాక్య సందేశము అందిస్తారు. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామపేట మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి మీరందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగల దేవ, మా రక్షకుడా, ఈ సమయంలో తండ్రి నీ ఉన్నతమైన సిలువ ప్రేమను బట్టి స్తోత్రము, మమ్మల్ని కరుణించి కటాక్షించి రక్షించి దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభువా, ఇదిగో తండ్రి ఆదరణ టీవీ ఛానల్ ద్వారా ప్రభువా నీ యొక్క సత్య సువార్తను ప్రభువా లోకంలో ప్రకటించుటకు నాయన మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు స్తోత్రములు. ఈ టీవీ పరిచయం మీరు దీవించండి ప్రభువా. అలాగనే తండ్రి నాయన కార్యక్రమాన్ని తండ్రి వీక్షిస్తున్నటువంటి మా ప్రియ బిడ్డలను వారి యొక్క జీవితాల్లో గొప్ప వెలుగును గొప్ప ఆశీర్వాదం అనుగ్రహించమని యేసునామములో ప్రార్థించడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమటువంటి దేవుని బిడ్డారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు భక్తుడు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఈ మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పౌలు భక్తుడు కొలస్సీ సంఘానికి రాస్తున్నాడు. ఆయన అనగా మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మనలను అనగా ఈ లోకంలోటువంటి ప్రజలను అంధకార సంబంధమైనటువంటి అధికారం నుంచి విడుదల చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. అందుకని లూకా భక్తుడు లూకా సువార్త 2వ అధ్యాయము 79వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ విధంగా రాశాడు. మన పాదములకు సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోనూ మరణఛాయలోనూ కూర్చుండి వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయము అనుగ్రహించెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారు ఈ లోకంలో అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుంచి మనల్ని విడుదల చేయడానికి, చీకటిలోనూ మరణఛాయలోనూ కూర్చుండి వారికి వెలుగు ఇవ్వడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. నిజంగా మనం గమనించినట్లయితే అంధకార సంబంధమైనటువంటి అధికారము ఎవరికి ఉంది, ఈ అధికారం ఎవరికి ఉందని మనము పరిశీలన చేసినట్లయితే అంధకార సంబంధమైనటువంటి అధికారము దురాత్మ శక్తులకు, దయ్యపు శక్తులకు ఉంటుంది. అందుకనే
ఈ యొక్క దురాత్మ శక్తులు, అంధకార శక్తులు అనేక మంది జీవితాల్లో ప్రవేశించి వారి యొక్క జీవితాలను నాశనం చేస్తున్నట్లుగా మనం గమనించగలం. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో రాబినటువంటి మాటను మనం పరిశీలన చేసినట్లయితే, దొంగతనమును హత్యను నాశనం చేయుటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు. ఈ దుష్టుడు ఈ లోకంలో అంధకార అధికారులను బట్టి ఏం చేస్తున్నాడంటే అనేక మంది యొక్క జీవితాలను దొంగతనం చేసి హత్య చేసి వారిని నాశనం చేస్తున్నాడు. ఆధ్యాత్మికంగా వారిని చంపివేస్తున్నాడు. చాలామంది ఇది గ్రహించటం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క లోకం ఎలాగుందంటే దేవుని యొక్క వాక్యంలో దేవుడు తెలియజేస్తున్నాడు. అంధకార శక్తులు, అంధకారమైనటువంటి స్థితి. అంధకారం అనగా మనకు తెలుసు చీకటి బ్రతుకులు అనగా పాపము జీవితాల్లో అనేక మంది సాతాను యొక్క వాడి బంధకాల్లో బంధించబడి ఉన్నారు. ఎలాంటి బంధకాలంటే జిగటగల దొంగ ఊబిలో చిక్కినటువంటి బంధకాలు. వారి యొక్క పాపల వల్ల, వారి యొక్క దోషం వల్ల వారి యొక్క జీవితాలను సర్వనాశనము చేసుకుంటూ ఈ లోకంలో బ్రతుకుతున్నారు. గమనించారా? అందుకనే యేసు ప్రభువారు తెలియజేసినటువంటి మాట ఏమిటంటే, ఈ యొక్క అంధకార శక్తుల నుంచి విడుదల చేయడానికి, నేను విడిపించడానికి, నేను రక్షించడానికి, ఆ యొక్క పాపం నుంచి నిన్ను కల్వరి రక్తం ద్వారా శుద్ధి చేసి నిన్ను రక్షించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. అందుకనే పౌలు భక్తుడు చెప్తున్నాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో మనం గమనించినట్లయితే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును మీరు ధరించుకోండి. ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మ సమూహంతో పోరాడుతున్నాం మనం. యేసు ప్రభు అంటున్నాడు, అనేక మంది ఈ యొక్క దురాత్మల యొక్క సమూహములు పట్టిన వారై అనేక మంది అంధకార సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వారి యొక్క జీవితంలో చాలా సమస్యల్లో, చాలా ఇబ్బందుల్లో పడుతూ ఉన్నారు. ఇక్కడ గమనించినట్లయితే అందులో నుంచి అంధకార సంబంధమైనటువంటి దురాత్మ శక్తుల నుంచి నీకు విడుదల చేస్తానని యేసు ప్రభువు చెప్తున్నారు. చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయము 53వ వచనాన్ని మనం గమనించినట్లయితే యేసు ప్రభువు చెప్తున్న మాటను మనము గమనిద్దాం. నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారం అనేను. యేసు ప్రభు జీవించినటువంటి కాలములో అనేక మంది జనులు, అనేక మంది అక్కడటువంటి వారందరూ కూడా యేసు ప్రభువుని పట్టుకోవడానికి ప్రయత్నం చేసి అక్కడటువంటి అధికారులు, అక్కడటువంటి ప్రధాన యాజకులు ఆయనను పట్టుకోవాలని చెప్పి అనేక మంది కూడా మరి యేసు ప్రభువును పట్టుకోవడానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే యేసు ప్రభు తను పట్టుకొని వచ్చినటువంటి ప్రధాన యాజకులతోనూ, దేవాలయపు అధిపతులతోనూ, పెద్దలతోనూ మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్లుగా కత్తులతోనూ గుడిలతోనూ బయలుదేరి వచ్చితురా, నేను అనుదినము మీ చెంత దేవాలయం ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొని లేదైతే ఇది మీ గడియ అంధకార సంబంధమైన అధికారం అనేను. ఈ యొక్క ప్రధాన యాజకుల్లోనూ, అలాగనే అక్కడటువంటి పెద్దల్లోనూ, అక్కడటువంటి దేవాలయ అధిపతులందరికీ కూడా అంధకార సంబంధమైన అధికారము, సాతాను యొక్క అధికారం చేత, సాతాను యొక్క మనసు చేత వారు బంధించబడ్డారు. లోకరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువాన్ని, ఆయనను బంధించాలని, ఆయనను పట్టుకోవాలని అందరూ చెడు ఆలోచనతో కలిగి ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది చెడు ఆలోచన? దుష్టు నుంచి, సాతాను నుంచి వచ్చింది. ఇదిగో వారు అంధకార సంబంధమైనటువంటి అధికారం ఇది యేసు ప్రభువును పట్టుకోవడానికి వచ్చిన వారిలో ఉన్నది. సాతాను యొక్క మనస్సు కలిగిన వారై యేసు ప్రభువును బంధించడానికి వచ్చారు, పట్టుకోవడానికి వచ్చారు. అందుకని యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో ఈ లోకంలో అనేక మంది యొక్క జీవితాల్లో సాతాను బంధకముల నుంచి, సాతాను యొక్క అధికారం నుంచి విడిపించడానికి, విమోచించడానికి, రక్షించడానికి యేసు ప్రభు వచ్చారు. విడుదల కలగజేయడానికి యేసు ప్రభు వచ్చాడు. మనం గమనించినట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలను మనం చూసినట్లయితే, గేరాసినటువంటి దేశంలో అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడున్నాడు. వాడు ఎక్కడ ఉంటాడంటే సమాధుల్లో
నివాసం చేస్తూ అక్కడికి వచ్చేటువంటి వారందరినీ కూడా ఇదిగో గాయపరిచేవాడు. అతని సంఖ్యలతో బంధించిన ఆ కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసిన తుత్తినీలుగా చేసేవాడు. అయితే వాటి నుంచి విడిపించడానికి ప్రయత్నం చేశారు, కానీ ప్రజలు ఎవరి చేత కాలేదు. యేసు ప్రభు ఒకరోజు అక్కడటువంటి ఆ గేరాసేన దేశంలో ఆయన వచ్చినప్పుడు యవనస్తుడు కనిపించినప్పుడు యేసు ప్రభు వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి అని ఆ యవనస్తుడు, దయపడేటువంటి యవనస్తుడు యేసును చూడగానే కేకలేస్తున్నాడు. నన్ను బాధపరచకమని దేవుని పేరిట ఆరబెట్టడానికి బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. ఆ యవనస్తుని జీవితాన్ని చాలా భయంకరంగా బాధ పెడుతున్నారు దుష్టుల యొక్క శక్తులు. ఎక్కడో ఇళ్లలో నివాసం ఉండాల్సిన వ్యక్తి ఎక్కడో సమాధిలో ఉంటున్నాడు. అతని యొక్క జీవితము కటిక చీకట్లో బ్రతుకుతున్నాడు. యేసు ప్రభు ప్రేమించాడు, కనికరించాడు. అపవిత్ర ఆత్మలు గద్దించగానే ఆ యొక్క వ్యక్తిలోటువంటి అపవిత్ర ఆత్మలు వెళ్ళిపోయాయంట. అక్కడటువంటి పందుల మందులో ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ పందుల మందులోనికి ప్రవేశించి అవి సముద్రంలో పడి చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఒక దురాత్మ అంధకార శక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే నాశనం అయిపోతుంది. అలాగనే లూకాసు వార్త 9వ అధ్యాయము 39 నుంచి 42 వచనాలు కూడా మనము చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాటలు రాయబడి ఉన్నాయి. 39 నుంచి 42 వచనాలు. ఇదిగో ఒక దయ్యము వాడిని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయను, నురుగులు కారినట్లు అది వాడిని విలవిల్లాడించును, గాయపరచుచు వాడిని వదిలి మరలా వదలకుండెను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆ యొక్క కొండ దిగి వచ్చినప్పుడు బహుజన సమూహం ఆయన ఎదుర్కొని వచ్చెను. ఇదిగో ఆ జన సమూహంలో ఒకడు, బోధకుడా, నా కుమారుని కటాక్షించుకును, నేను ఏడుకొనుచున్నాను అంటున్నాడు. నాకు ఒక్కడే కుమారుడు, కానీ ఆ కుమారుడికి దయ్యం పట్టింది. ఆ దయ్యం పట్టిన కుమారుడు నురుగుగార్చుకుంటాడు, తాను గాయపరుచుకుంటాడు. ఆ దయ్యం కొద్దిసేపు ఉంటుంది, వదిలిపోతుంది, మళ్ళా వస్తుందని ఆ యొక్క దేవునికి మొరపెట్టినప్పుడు యేసు ప్రభువారు ఇదిగో అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరిచి వాని తండ్రికి అప్పచెప్పాడంట, విడుదల ఇచ్చాడు. అలాగనే మత్తయి సువార్త 15వ అధ్యాయము 22 నుంచి 28వ వచనాన్ని కూడా మనము గమనించినట్లయితే అక్కడ కూడా ఒక వ్యక్తి జీవితంలో దయ్యం పెట్టినటువంటి వ్యక్తిని మనము చూస్తున్నాం. చూడండి, ఒక మత్తయి సువార్త 15వ అధ్యాయము 22 నుంచి 28వ వచనంలో యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతానికి వెళ్ళగా ఇదిగా ఆ ప్రాంతంలో నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపు, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. కానాను కుమార్తెకు దయ్యము పట్టి అది బహు బాధపడుచున్నది కేకలు వేస్తున్నప్పుడు అందుకే ఆయన ఆమెతో ఒక్క మాటని చెప్పలేదు. అయితే ఆయన అంటున్నాడు, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేసిన కనుక ఈమెను పంపివేని ఆయన వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారి నశించిన గొర్రెలెద్దకే కానీ మరి ఎవరి వద్దకు నేను పంపలేదను. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాడు. ఎప్పుడైతే తన కుమార్తె గురించి ఈ దయ్యం వచ్చి బాధపరుస్తుందో, చాలా బాధపడుతుంది, వేదన పడుతున్నప్పుడు యేసు ప్రభువారు ఆమె కోరినట్టే అవునుగాక అని చెప్పినప్పుడు ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఈ మాటలు మనం గమనించినప్పుడు మత్తయి వార్త 12వ అధ్యాయము 22వ వచనంలో కూడా ఒక వ్యక్తిని ఒక దయ్యము పట్టిందంట. చదువుదాం, ఆ మాటలు కూడా చదువుకుందాం. 22వ వచనం చూస్తే, అప్పుడు దయ్యం పట్టిన గుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన వద్దకు తేబడును, ఆయన వాడిని స్వస్థపరిచినందున మూగవాడు మాట్లాడటకు శక్తి చూపు గలవాడాయను. ఒక దయ్యం బట్టి అతని యొక్క జీవితం ఎలాగుంది, గుడ్డివాడు మూగవాడు, పాపము ఇదిగో ఏమి కూడా చూడలేకపోతున్నాడు, ఏమి మాట్లాడలేకపోతున్నాడు. ఆ వ్యక్తిలోనికి ఇదిగో దురాత్మలు పట్టినప్పుడు ఆయన చాలా వేదన పడుతున్నారంట. అప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఆ వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు ఆయన వాడిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాట్లాడడానికి శక్తి పొందాడంట. అలాగనే మరి ఆ యొక్క చూపు పొందడానికి కూడా శక్తి కలిగిన వాడాడంట. యేసు ప్రభు విడుదల దయచేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు అనేక మంది అంధకార క్రియల్లో జీవిస్తున్నారు. ఎలాంటి క్రియలు ఉన్నారు చూడండి. అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో మనం గమనించినట్లయితే 11వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, చూడండి, మనం దేవుని వాక్యం చదువుకుందాం.
ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు కనుక వాని పరిచాకులు నీతి పరిచాకుల వేషం ధరించుకునేట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతం కలుగును. ఎవరైతే ఈ యొక్క దుష్టు సంబంధమైన క్రియలు చేస్తారో వారి యొక్క జీవితంలో అంతం కలుగుతుందట. అంధకార క్రియల గురించి మనం ఒకసారి గమనించినట్లయితే అంధకార క్రియలు ఎలాగుంటాయి, మనుషుల్లో ఎలా కనపడతాయంటే మూఢాచారాలు, అలాగనే ముహూర్తాలు, ముగ్గులు, కొబ్బరికాయలు కొట్టడము, నవధాన్యాలు వేయడము, మామిడి ఆకులు తోరణాలు కట్టుకోవడము, అలాగనే మనుషులు ఎదురుగా రావడము, తర్వాత అక్షింతలు వేయడము, పెళ్లి కార్డులకు తయారు చేసినప్పుడు ఆ యొక్క మూలయందు పసుపు రాయడము, గుమ్మాలకు గడపలకు పసుపు రాయడము, అలాగనే దిష్టి బొమ్మలు, అలాగనే ఏదైనా వివాహం జరిగినప్పుడు ఏదైనా మంచి సందర్భాలు ఉన్నప్పుడు చిందులు వేయడము, మంచి రోజులు చూడడము, అలాగనే అమావాస్య పౌర్ణమి ఆచరించడము, ఎర్ర నీళ్లు దిగదీయడము, అలాగనే తాళ్ళు, అలాగనే యంత్రాలని, భూత వైద్యులని, మంత్రాలని, చిల్లంగని, ఇవన్నీ నిష్ఫలమైన అంధకార క్రియలు అనేక మంది చేస్తున్నారు. ఎవరు వీళ్ళు? అంధకార క్రియలను కలిగినటువంటి వారి యొక్క జీవితాల్లో ఎంతమంది ఈరోజు కనిపిస్తున్నారు, ఇలాంటి జీవితంలో బ్రతుకుతున్నారు. యేసు ప్రభు ఏమో చెప్తున్నాడు, ఈ అంధకార క్రియల నుంచి విడుదల కావాలంటే అనేక మంది ఇంకా మూఢాచారాలు ఆచారాలను ఆచరిస్తున్నారు, ముహూర్తాలు చూస్తున్నారు. ఒక క్రైస్తవుడు దేవుడి దగ్గరికి వచ్చి, సేవకుని దగ్గరికి వచ్చి వారి యొక్క వివాహం కానీ ఏదైనా కార్యం జరగాలంటే అయ్యా ఎప్పుడు పెట్టుకోవాలని అడగాలి, ఏ సమయం పెట్టుకోవాలి, దేవుని యొక్క సేవకుడు చెప్తారు అనుకూలతను బట్టి. కానీ నాడు అలాగ లేరండి. ఇదిగో బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు పెట్టించుకుంటున్నారు. ఎంత అంధకార సంబంధమైనటువంటి జీవితంలో ఈ యొక్క మనుషులు జీవిస్తున్నారో గమనించండి. చాలామంది ఏదైనా పండుగలు జరిగితే ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటారు, అలాగనే కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు, నవధాన్యాలు ఏదైనా ఇల్లు కట్టుకుంటే నవధాన్యాలు వేస్తూ ఉంటారు, ఏదైనా ఇంట్లో శుభకార్యాలు జరిగితే మామిడాకులు తోరణాలు కట్టుకుంటారు, అలాగనే ఏదైనా ఊరికి వెళ్ళాలంటే వారికి నచ్చిన వారు ఎదురు రావాలి. పెళ్లి కార్డులు చేపిస్తే ఆ పెళ్లి కార్డులలో పసుపు రాయాలి, అలాగనే గుమ్మాలకు వాళ్ళ గడపలకు పసుపు రాయాలి. దిష్టి బొమ్మలు తయారు చేసి ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ యొక్క దిష్టి బొమ్మలు తయారు చేసి పెట్టుకుంటారు, ఆ ఇంటికి దిష్టి తగలకూడదని. ఇక ఏమంటారు చూడండి, మంచి రోజులు చూడటము. ఈరోజు మంచి రోజా, రేపు మంచి రోజా? ఈరోజు మంచి రోజు కాదని నువ్వు భోజనం చేయకుండా ఉన్నావా? ఈరోజు మంచి రోజు కాదని ప్రసవించేవారు ప్రసవించకుండా ఉంటున్నారా? ఈరోజు మంచి రోజు కాదని గుండె మరి కొట్టుకోవడము ఆగిపోతే ఏంటి మన పరిస్థితి? చూడండి, అనేక మంది మంచి రోజుల గురించి చూస్తుంటారు, అమావాస్య పౌర్ణమి చూస్తూ ఉంటారు, ఎర్ర నీళ్ళు దిగదీస్తూ ఉంటారు, యంత్రాలు భూత వైద్యుల దగ్గరికి వెళ్తారు. ఇవి మంచిది కాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి అంధకార ఈ యొక్క క్రియలను నీలో నుంచి బయటికి రావాలి. ప్రభువు నమ్ముకుంటే కనపడకూడదు. యేసు ప్రభువుకు ఇష్టమైన రీతిలో నీ జీవితం ఉండాలి. అందుకని పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో అంటున్నాడు, 5వ అధ్యాయం 11వ వచనంలో, నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలువారుండక వాటిని ఖండించండి. ఇవి చేయకూడదు, చేసేవారు ఎవరైనా ఉంటే దేవుని యొక్క సేవకులుగా, దేవుని యొక్క బిడ్డలుగా మీరు ఖండించండి, వాళ్ళకు బుద్ధి చెప్పండి. ఇవి మనం చేయకూడదు, మనం చేయడానికి తగింది కాదు, ఇది మనం చేయకూడదు, మన దేవుని పిల్లలమని చెప్పాలంటున్నాడు. చూడండి, వాక్యానుసారంగా ఎవరికైనా చెప్పినప్పుడు మాట్లాడితే వారికి ఎంత కోపం వస్తుందో చెప్పలేము. మేమన్నా చేసేది ఇంకెవరు చేయటం లేదా అంటే నిన్ను నువ్వు పరీక్షించుకో, పక్క వాళ్ళ గురించి మనకెందుకు? చాలామంది అంటుంటారు, మనుషులు ఇలాంటి వారు అలాంటి వారు, వాళ్ళని చూసి మేము భక్తి చేయలేమని. వాళ్ళని ఎందుకు చూడాలి నువ్వు? మనుషులు ఎందుకు చూడాలి నీవు? దేవుని వైపు చూడాలి, రక్షించే దేవుని వైపు, కాపాడే దేవుని వైపు, నిన్ను విమోచించిన యేసు వైపు చూడు, అంతేగాని మనుషుల వైపు చూడకూడదు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్టుగా మాట్లాడినప్పుడు చాలామందికి ఎంతో కోపం వస్తుంది. అయితే మనం గమనించినట్లయితే మనం ఎప్పుడైతే సంపూర్ణంగా ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు ఈ యొక్క అంధకార క్రియలను మనం చేయలేమండి. నిజమైన యేసు ప్రభు పిల్లలుగా, దేవుని యొక్క భక్తులుగా, దేవుని యొక్క మరి మార్గంలో జీవిస్తున్నప్పుడు ఇలాంటి అంధకార క్రియలు మనం చేయము, మన చేత కాదు. ఒకళ్ళు అలాగే చేస్తున్నట్టే ఇంకా అంధకార యొక్క క్రియలు, శక్తులు వారిని నడిపిస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. కనుక మీరు క్రీస్తు రక్తంలో కడగబడిన వారై ఈ యొక్క చీకటి యొక్క క్రియలకు మీరు ఇప్పుడే మీరు ఫుల్ స్టాప్ పెట్టాలి, ఆపివేయాలి. ఒకవేళ ఇలా చేస్తుంటే
యేసువారు ప్రేమ కలిగిన దేవుడిని రక్షించాడు. ఈ అంధకార క్రియల నుంచి ఇదిగో మరణ ఛాయలను చీకట్లో ఉన్న వారిని రక్షించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు కనుక నిన్ను రక్షించడానికి ప్రభు వచ్చాడు. ఇంకా ఇలాంటి లోకాల్లో ఆచారాలు ఈ లోకంలో అంధకార క్రియలు నీలో ఉంటే విడిచిపెట్టి రా, ఇప్పుడే ప్రభుని యేసునందుకు రా. ప్రభు ఇదిగో నా అంధకార క్రియలను తీసివేయంటే యేసు ప్రభుని అంధకార క్రియలని పాపమును నీలో ఉన్నటువంటి దుష్టత్వం నీళ్ళు చెడుగును తీసివేసి ఆయన కుమారునిగా కుమార్తెగా దేవుని బిడ్డలుగా దేవుని యొక్క వారసులుగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అలాగూ నువ్వు తలంచినట్లయితే ఇప్పుడే యొక్క అంధకార క్రియలను విడిచిపెట్టి విశ్వాసం కర్తయు యేసు ప్రభు వైపు మీరు చూడండి, ఆయన వద్దకు రండి, మీ యొక్క పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధులుగా జీవించండి. అప్పుడు పరలోక రాజ్యాన్ని ప్రభు ఇస్తాడు. మిమ్మల్ని మీ కుటుంబాలను యేసు ప్రభు వారి భూగా దీవించి ఆశ్రయించుగాక. ఆమేన్. మహోన్నతుడా, కృపగల తండ్రి, ఈ సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి స్తోత్రం ప్రభువా. అంధకార క్రియలు ఎంతమంది బంధించబడ్డానికి విడుదల దయచేయండి తండ్రి. నాయన దురాత్మ శక్తి నుంచి సాతాన్ శక్తి నుంచి మీరు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే నీ వాక్యం నుంచి బిడ్డలు తండ్రి, ఈ లోకంలో అనేక మంది నాయన ఇదిగో ప్రభు అంధకార క్రియలు చేస్తుండగా వాటి నుంచి విడిపించి రక్షించి మీ ప్రేమ చేతను మీ కృప చేతను మీ యొక్క అమూల్యమైన రక్తం చేత ప్రభువా కడిగి మీరు ఏర్పాటు చేసుకుని ఏ స్తునాలు ప్రార్థించండి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకు తోడై నడిపించును గాక. ఆమేన్. రెవరెండ్ డాక్టర్ గుర్రం శేఖర్ గారు, డైరెక్టర్ అండ్ ఫౌండర్, జీసస్ లవ్స్ మినిస్ట్రీస్, డోర్ నెంబర్ 1205-7A1, behind Indo Factory, Markapur, Prakasham District, AP. Cell number 8497991128, 9247368693.